ఈ భూమి మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరు బతికినట్లేదు. పక్కన వాళ్ళ కోసం బతికినట్లే ఉంది. మనం ఏం చేసినా పక్కన వాళ్ళ కోసం చేసినట్టే ఉంది. మన బతుకు మనం చూసుకోక వాళ్ళకి నచ్చాలన్నా వీళ్ళకి నచ్చాలని చూసుకుంటూనే ఉంటాం. అమ్మా దేవుడా, డ్రెస్ తీసేసింది. అరే ఏమైనా డ్రెస్ ఎందుకు తీసేసినావు? ఈ రోజు అంతవరకు ఉండింటి అయిపోతున్నాయి కదా. ఆ, ఉండనిస్తారు. ఎవరు చూడు ఏ వయసులో ఏం చేస్తావు, అవసరమా, మంచిగా ఉందే, అదొకటి ఇదొకటి తిట్టుకుంటూనే ఉన్నారు పొద్దుగాల నుంచి అందరూ. చూసిన వాళ్ళందరూ తిడితే ఏం చేయాలి? ఏ అనేటోళ్ళు మస్తు అంటారు. ఈ రోజు అంతవరకు ఉండింటి అయిపోతుండే. ఎందుకబ్బా అందరితో అన్ని మాట్లాడి? సరేలే, నీకు ఇవే మంచిగా ఉంటాయి చీరలు. నువ్వు ఊరికి ఇవి వేసుకోవాలి. ఇంకా అవి ఇవి ఎందుకు నీకు? మొదలెట్టింది నువ్వే కదా తిట్టం. అందరూ అట్లనే తిడుతున్నారు. సర్లేపా, చిన్నికి పెడదు, ఆకలి అవుతుంది. అయినా ఈడెక్కడవే? అత్తయ్య గారు డ్రెస్ తీసేసారా? అవునమ్మా, వీళ్ళందరూ తిట్టుకుంటుంటే ఏం చేయలే, తీసినా. సరే అత్తయ్య గారు తినడానికి రండి, వంట అయింది. ఇప్పుడైందామా నీ వంట పొద్దుగాల నుంచి? ఎప్పుడో ఒకప్పుడు అయింది కదా. పా చిన్నికవా. అయినా ఓడేడుకున్నామా? ఏమో మామయ్య, బయటికి వెళ్తానే వెళ్ళిండు ఈరోజు. ఈరోజు మనకేం పని లేదు కదా, ఇంట్లోనే ఉండాలి. బయట ఏం పని ఉందబ్బా? ఏమో మామయ్య, ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళొస్తా, ఫోన్ కూడా ఏం చేయకు అని అన్నాడు. అవునా? ఇప్పుడు చేసేదే 20,000 జాబు, మళ్ళీ అంతగానే ఇంపార్టెంట్ ఏంది? ఈరోజు ఎట్లా హాలిడే, మళ్ళీ ఫోన్ కూడా చేయకన్నాడా? అవును మామయ్య. ఆపండి మీ మాటలు. మగవాడు అనగా జాబ్ ఉంటుంది, ఏదైనా పనులు ఉంటే వేరే చూసుకుంటాడు. ఇంట్లోనే ఒకటి ఎట్లా నీలాగా ఇంకేదో పని పడి ఉంటుంది, అందుకే ఫోన్ చేయదని అంటాడు. నీ మాటలు. అవునులే మామయ్య, ఏదైనా పని ఉండొచ్చు, మీరు తినడానికి రండి. ఏంటి ఈరోజు ఈయన వస్తున్నాడు ఇంకా రాలేదు? టైం అవుతుంది, వంట కూడా చేసిన, అంతా చల్లారిపోతుంది. ఎప్పుడు ఇట్లనే చేస్తాడు, లేట్ వస్తాడు. ఇప్పుడేమో బాగా ఆకలి అవుతుంది. ఇక్కడ ఊపనం చేస్తున్నాయి. ఎవరు? అరే ఏంటంటే మీరు వెనకాల నుంచి వచ్చి సడన్ గా ఇంత భయం ఏంది? అయినా కూడా మీరు వచ్చేది ఎప్పుడు ఇట్లకించి కదా, ఇక్కడ వెనకాలకించి ఎట్లా వచ్చిండ్రు? అట్లా కాదే, ఇట్లకించి వస్తుంది, మీ ఊరోళ్ళు చూస్తున్నారు, అందుకే ఇట్లకించి వచ్చిన. అవునా? పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉండవు కదా, దర్జాగా ఇట్లకించి రావచ్చు. నాకు కూడా చేసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు చేసుకున్నామని ఎట్లా వదిలించుకోవాలో అర్థమైతలేదే నాకు. అదేంటి అలా అంటున్నావు? ఆమెకు విడాకులు ఇస్తున్నావు కదా. నేను అదే ప్లాన్లో ఉన్నానే, ఇప్పుడు మంచిగా ఉన్నా, కొన్ని రోజులు ఆగి ఏదైనా గొడవలు పెట్టుకొని విడాకులు ఇచ్చేద్దామని చూస్తున్నా. ఎట్లా ఇంట్లో ఉన్నా మేము అమ్మకి నచ్చలేదు, ఏదో ఒక గొడవ అవుతుంది, అప్పుడు తీస్తా. ఏమో వచ్చిన ప్రతిసారి ఇట్లానే అంటున్నావు, పెళ్లి చేసుకుందాం అంటావు, ఇంకో రోజు ఇట్లానే అవుతుంది, సంవత్సరాలు గడుస్తున్నాయి. కొన్ని దినాలు ఒకే ఒకటి అంత మంచి అవుతుంది. ఇట్లా దొంగలు కలుసుకున్నట్టు కలుసుకోవాలి ఎప్పుడు కలిసినా. ఇంకా కొన్ని రోజులే వెయిట్ చేయి, నువ్వు మంచి రోజులు వస్తాయి. ఇదే అనుకుంటా ఉండే ఎప్పుడు. సరేలే కానీ ఆకలి అవుతుంది, ఫస్ట్ పా ఏం చేసినావు తిన్నీకే? ఇదొకటి చెప్పు, ఇంకా ఆకలి అవుతుంది అదే అని. ఇంకా సరే పా, నాకు కూడా ఆకలి అవుతుంది.